నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవుడు అనుభవించే ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం అనే తాపత్రయాలను శాంతింపచేసే శాంతి క్షేత్రం అది. దైవిక వాతావరణంతో అలరారే అపూర్వ ధామం అది. ప్రకృతి వైభవ ప్రభావాలతో సందర్శకుల మనోఫలకంపై తిష్టవేసే ప్రాకృతి సౌందర్యాత్మక క్షేత్రం ఇది. పరమేశ్వరుడి అనుగ్రహంతో రావణాసురుడు గ్రహించిన ఆత్మలింగంపై వస్త్రం పడి లింగంగా ఆవిర్భవించిన మహామహిమాన్విత తీర్థమది. ఇలా ఎన్నో వైశిష్ట్యాల వైవిధ్యాల మోక్షప్రదాయక ముక్తిధామం మురుడేశ్వర్. ఉత్తర కన్నడ జిల్లాలోని భట్కల్ తాలూకులో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మురుడేశ్వర క్షేత్రం అత్యంత ప్రాచీనమైన క్షేత్రాల్లో ఒకటి. ఆధ్యాత్మిక దివ్య మాసమైన కృతికా నక్షత్రయుక్త కార్తీక మాసాన నేటి తీర్థయాత్రలో భాగంగా శ్రీ మురుడేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించుకుందాం, పుణ్యఫలాలను పొందుదాం. చేతిలో త్రిశూలం, వక్షస్థలంపై కపాలాల దండ, శిరస్సున నెలవెంక ధరించిన లీలా తాండవ లోలుడు పరమశివుడు. నిర్గుణ నిరాకార నిర్మోహితుడైన ఆ పరబ్రహ్మమే సాకార రూపుడై పరమశివుడుగా రూపం దాల్చాడు. హరహర మహాదేవ అంటూ భక్తి ప్రపత్తులతో శివనామాన్ని స్మరిస్తే ప్రతి జీవికి ముక్తి మార్గాన్ని ప్రసాదించే పరబ్రహ్మమే మహాశివుడు. ధ్యాన యోగమే ముక్తికి రాజమార్గంగా తెలియచేసే కైలాసపతి మహేశ్వరుడు. ఆ ధ్యాన యోగంలో లయించి బోధించే పరమగురువు మహాశివుడు. ధ్యాన యోగ ముద్రతో దర్శనమిచ్చే మురుడేశ్వర్ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే భోగభాగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. నేటి తీర్థయాత్రలో మురుడేశ్వర్ దివ్యక్షేత్రాన్ని నేత్రపర్వంగా వీక్షిద్దాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మురుడేశ్వర క్షేత్రానికి ఒకవైపు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తున్నట్టుగా అనిపించే అరేబియా సముద్ర అలల సవ్వడి, శివవైభవాన్ని చాటే ప్రకృతి శోభ, నీలకంఠుడికి నీలిరంగు ఛత్రం పట్టిన వినీల ఆకాశం వెరసి భక్తజన కోటిని మంత్రముగ్ధుల్ని చేసే దివ్యక్షేత్రం మురుడేశ్వర్. ఆత్మలింగంపై ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరివేస్తే ఆ వస్త్రం పడిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశం మురుడేశ్వరం అయ్యింది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని కూడా అర్థం, అలాగే సంతోషం అనే అర్థం కూడా ఉంది. ఈ క్షేత్రాన్ని సందర్శించిన భక్తులకు సంతోషాన్ని ప్రసాదించే ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రం మురుడేశ్వరం అయ్యిందంటారు. భక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించాలి. గోకర్ణ క్షేత్రానికి సమీపంలో ఉన్న సజ్జేశ్వర్, గుణవంతేశ్వర్, ధారేశ్వర్, మురుడేశ్వర్ అనే పంచ ఆత్మలింగ క్షేత్రాలను దర్శిస్తే జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం. ఈ పంచక్షేత్రాలలో సప్త ఋషులు పూజలు చేసేవారని చెబుతారు. వీటిలో మురుడేశ్వర క్షేత్రం కందుక పర్వతం మీద అరేబియా సముద్ర తీరాన ఉంది. ఈ పర్వతం బంతి ఆకారంలో ఉంటుంది కాబట్టి కందుక పర్వతం అనే పేరు వచ్చిందంటారు. ఈ పంచక్షేత్రాలను దర్శించి పూజలు చేసిన వారి కోరికలు నెరవేరుతాయని, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మురుడేశ్వర ఆలయ నిర్మాణం పవిత్రతకు, ఆధ్యాత్మిక వైశిష్ట్యానికి, చారిత్రాత్మక కథనానికి నిదర్శనంగా కనిపిస్తుంది. మురుడేశ్వర క్షేత్రంలో ప్రధాన ఆకర్షణగా కనిపించే 123 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ప్రపంచంలో 2వ ఎత్తైన విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడానికి సుమారు 2 ఏళ్ల కాలం పట్టిందంటారు. ధ్యానముద్రలో ఉన్న భారీ శివయ్య విగ్రహం ముందు భారీ నంది కూడా నెలకొని ఉంటుంది.
ఈ పరమేశ్వరుడి విగ్రహం కింద మురుడేశ్వర క్షేత్ర ఆవిర్భావ శిల్పాలు, చిత్రాలు, అత్యుత్తమ శిల్పకళా సంపద ఉంటుంది. భక్తులు క్షేత్ర ఆవిర్భావ కథా సంవిధానాన్ని కూడా కనులారా దర్శించుకోవచ్చు. హర హర మహాదేవ శంభో, 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 హర హర మహాదేవ శంభో. ద్రావిడ వాస్తుశిల్ప రీతిలో 20 అంతస్తులతో 249 అడుగుల ఎత్తుతో గంభీరంగా దర్శనమిచ్చే ఆలయ గాలిగోపురం చూపు మరలనివ్వకుండా ఆకట్టుకుంటుంది. ఈ గోపుర నిర్మాణానికి సుమారు 500 మంది స్థపతులు పనిచేశారట. ఈ గోపురానికి అభిముఖంగా 2 ఏనుగులు చూడముచ్చటగా కనిపిస్తాయి. ఈ రాజగోపురం ఉపరితలంపైకి చేరుకోవడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. గాలిగోపురం పైనుంచి సముద్ర తీరంలో ఉన్న ఆలయ దృశ్యాన్ని వీక్షించడం ఒక మధురానుభూతి. ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. శిథిలావస్థ దశ నుంచి ప్రస్తుతం భక్తకోటి చూస్తున్న ఈ ఆలయ నిర్మాణాలకు ఆర్ఎన్ శెట్టి అనే భక్తుడు దాదాపు 50 కోట్లు విరాళంగా ఇచ్చాడని చెబుతారు. కైలాసవాస మహాదేవ శంభో, కరుణించరావయ్య కాలకంఠ విభో, కైలాసవాస మహాదేవ శంభో, కరుణించరావయ్య కాలకంఠ విభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. కందుకకొండ ఉపరితలంపై అనేక శిల్పాలు నిర్మితమై ఉన్నాయి. భారీ ఎత్తులో రావణుడు, గోపాలకుడిగా వినాయకుడి విగ్రహాలు ఒకవైపు, కైలాసగిరి పరమేశ్వరుడి శిల్పరాజం మరోవైపు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథ్యం వహించి గీతోపదేశం చేసిన సన్నివేశానికి చెందిన రథ శిల్పాకృతి ఇంకోవైపు సందర్శకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ఆలయ నిర్మాణం చాళుక్య, కాదంబుల శిల్పాలతో ద్రావిడ నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొంది నిర్మించారు. ధ్వజస్తంభం, ప్రధాన ఆలయ శిఖరం, విమాన గోపురాలు స్వర్ణకాంతులీనుతూ ఉంటాయి. వాటిపై అద్భుతమైన శిల్ప సంపద భక్తుల మనోచిత్తాన్ని మంత్రముగ్ధం చేస్తుంది. దేశవ్యాప్తంగా అసంఖ్యాకమైన దివ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి క్షేత్ర ఆవిర్భావం వెనుక ఒక దివ్యమైన కథా సంవిధానం ఉంటుంది. ప్రతి కథలో భక్తుడో అసురీగుణ రాక్షసుడి అంతమో తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక భక్తుడి అహంకార భంగం స్పష్టంగా గోచరిస్తుంది. మనిషిని నాశనం కావటానికి శత్రువులే అవసరం లేదు. తనవు లోపల ఉండే 6 శత్రువులు చాలు కార్యసాధన భంగానికి. అవే హేతువులుగా నిలుస్తాయి. ఆ కథను కళ్లకు కట్టేందే మురుడేశ్వర స్థల పురాణం. ఆ విశేషాలను ఇప్పుడు చూసేద్దాం. రావణుడు తన తపోబలంతో, భక్తితో శివుణ్ణి మెప్పించి కైలాసం నుంచి ఆత్మలింగాన్ని తీసుకుని వస్తుంటాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని కనుక లంకలో ప్రతిష్ఠిస్తే ఇక రావణుని అకృత్యాలకు అడ్డు అదుపు ఉండదని దేవతలు భావిస్తారు. దీంతో దేవతలందరూ కలిసి ఒక పన్నాగం పన్ని వినాయకుణ్ణి ప్రేరేపిస్తారు. దేవతల మాటలకు అంగీకరించిన గణేశుడు ఒక గోపబాలకుడి రూపంలో రావణుడికి ఎదురు వస్తాడు. సాయంత్రం వేళ సంధ్యావందనం చేయడం కోసం ఆత్మలింగాన్ని ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రావణుడు. సరిగ్గా అదే సమయంలో రావణుడి కంటపడతాడు గోపాలుడి వేషంలో ఉన్న వినాయకుడు. బాలుడి వేషంలో ఉన్న గణపతి కాసేపు శివలింగాన్ని చేతితో పట్టుకుని ఉంటే సంధ్యావందనం ముగించుకుని వస్తానని చెప్పి వెళతాడు రావణుడు. దేవతల పథకం ప్రకారం వినాయకుడు రావణుడు వచ్చేలోగా శివలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. దీంతో శివలింగం అమాంతంగా భూమి లోపలికి చేరుతుంది. రావణుడు ఎంత ప్రయత్నించినా బయటకు రాదు. అప్పుడు రావణుడు ఆగ్రహంతో ఆత్మలింగానికి కప్పి ఉంచిన వస్త్రాన్ని, తాళ్లను, తదితర వస్తువులను విసిరిపారేస్తాడు. ఆ వస్తువులు పడిన ప్రదేశాలే గోకర్ణ క్షేత్రానికి దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వర లింగాలు. ఈ క్షేత్రాలన్నీ కలిపి పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆత్మలింగంపై ఉన్న వస్త్రాన్ని రావణుడు విసిరివేసిన వస్త్రం పడిన ప్రదేశమే మురుడేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. మురుడు అంటే కన్నడంలో వస్త్రమని, సంతోషమని అర్థాలున్నాయి. అందరికీ సంతోషాన్ని ఇచ్చే ప్రదేశం కాబట్టి ఇది మురుడేశ్వరం. ఈశ్వరుడు స్వయంగా విశ్వకర్మను కోరడంతో విశ్వకర్మ మురుడేశ్వర లింగానికి పానవట్టం తయారు చేశాడని ప్రతీతి. ఈ క్షేత్రాన్ని సప్త ఋషులు, ఇంద్రాది దేవతలు దర్శించి పూజలు చేశారని పురాణ కథనం.
మురుడేశ్వర స్వామిని దర్శించి పూజలు చేసిన వారి కోరికలన్నీ నెరవేరి మోక్షప్రాప్తి కూడా కలుగుతుందంటారు. మురుడేశ్వర స్వామికి బిల్వపత్రంతో పూజలు చేసిన వారికి మరణ భయం లేకుండా స్వర్గ ప్రవేశం కలుగుతుందని మరో విశ్వాసం. ఇలా ఎన్నో మహిమలకు తార్కాణంగా నిదర్శనంగా నిలుస్తున్న మురుడేశ్వరుని కన్నుల పండుగగా దర్శించుకుందాం రండి. శివా పాహి పాహి అని స్మరణమాత్రం చేత శరణాగతి వేడితే చాలు భక్తానుగ్రహ ప్రదాయకుడు మురుడేశ్వరుడు. భక్తులు గర్భాలయ ముఖమండపంలోకి ప్రవేశించగానే ఏకశిలలతో ఏర్పాటు చేసిన పురాతన మండపం అలనాటి శిల్పకళా వైభవానికి దర్పణం పడుతుంది. గర్భాలయ ప్రధాన ద్వారం, అంతరాలయ ద్వారాలు రజత తాపడంతో శివయ్య వెండికొండను తలపిస్తాయి. మురుడేశ్వరుడికి అభిముఖంగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. గర్భాలయంలో భూమి లోపల అతి పవిత్రమైన మురుడేశ్వరలింగం వెండికొండపై సువర్ణ శోభతో భక్తులకు దర్శనమిస్తాడు. మకర తోరణం ముందు శివయ్య త్రిపుండ్రాది పాలనేత్రంతో కోరమీసంతో గంభీరమూర్తిగా గోచరిస్తాడు. గర్భగుడి లోపల భూమికి 2 అడుగుల దిగువన మూల విరాణ్మూర్తి అయిన మురుడేశ్వరలింగం కనులారా చూసిన భక్తులకు ఇహపర సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి. ఇక్కడి స్వామివారి పానవట్టానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈశ్వరుడు స్వయంగా విశ్వకర్మను కోరడంతో విశ్వకర్మ మురుడేశ్వరలింగానికి పానవట్టం తయారు చేసి ఇచ్చాడని పురాణ ప్రతీతి. మురుడేశ్వరలింగం ముందు భాగంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ స్వామివారికి నిత్య పూజాది కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు. పర్వదినాలలో స్వామికి ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుపుతారు. శివరాత్రి రోజు మురుడేశ్వర స్వామికి బిల్వపత్రాలతో పూజలు చేసిన భక్తకోటికి మరణ భయం లేకుండా స్వర్గప్రవేశం కలుగుతుందని పండితులు చెబుతారు. మహాదేవా శంభో శంకర, మహాదేవా శంభో శంకర, మహాదేవా శంభో శంకర. హర 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 మహాదేవా, శివ 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 శంభో శంకర. హర 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 మహాదేవా, శివ 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 శంభో శంకర. జగతికి సూర్యుడవు నా స్వామి మహాదేవా, ఈ జీవులు పొందెడి దేహం మహాదేవుని అనుగ్రహం, మహాదేవుని అనుగ్రహం. మురుడేశ్వర స్వామిని ఇహలోక వాంఛల కోసం కాకుండా ఆధ్యాత్మిక పరిణతి కలిగిన హృదయంతో పూజించాలని పండితులు చెబుతారు. అప్పుడే ఏకాగ్రత, దైవిక జ్ఞానం సిద్ధిస్తుందంటారు. భక్తి జ్ఞాన మార్గాలను విడివిడిగా కాక సమన్వయం చేసి ఆచరించాలని ఈ క్షేత్రం బోధిస్తుంది. ఇహలోక బంధాలు, సంపదల మీద వ్యామోహం వదలాలని ఉపదేశిస్తుంది. ఆత్మోద్ధరణకు, నివృత్తి మార్గంలో నిస్సంగంగా ఉంటూనే ప్రవృత్తి, నివృత్తి మార్గాలకు సమన్వయంగా ఉండాలని ఉపదేశిస్తుంది. అరణ్యవాసంలో పాండవులు ఈ మురుడేశ్వర స్వామిని పూజించారని కథనం. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు పాదధూళి పడిన పావన తీర్థమని స్థలపురాణ కథనం.
పెసరపప్పు, నువ్వులు, బెల్లం, కొబ్బరి, యాలకులు, నెయ్యితో తయారు చేసే నైవేద్యం ఈ క్షేత్రంలో ప్రత్యేకత. మురుడేశ్వర క్షేత్ర ప్రాంగణంలో భవానీమాత, గణపతితో పాటు ఇతర దేవతలందరూ నలుదిక్కులలో ఉండి పరిరక్షిస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుణ్ణి పూలు పత్రాలతో పూజించి పండ్లను నివేదించి వెళ్తాడని ప్రతీతి. బ్రహ్మదేవుడు శివుడిపై తన కమండలములో చిలకరించిన నీటితో కమండల తీర్థం ఏర్పడిందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇలా ఎన్నో ప్రాశస్త్యాలను సొంతం చేసుకున్న ఈ క్షేత్రంలో కొలువైన పలు దేవీ దేవతలను భక్తి శ్రద్ధలతో వీక్షించుకుందాం. పంచ ఆత్మలింగాలలో ఒకటైన మురుడేశ్వర ఆలయ ప్రాంగణంలోనే అనేక దేవతామూర్తులు కొలువుతీరి ఉన్నారు. వారిలో తొలి పూజలందుకునే గణపతి మందిరం ప్రధాన ఆలయానికి ఒకవైపు నెలకొని ఉంటుంది. ఉపాలయ మందిరంలో బంగారు వర్ణంతో మెరిసిపోతున్న లంబోదరుణ్ణి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని త్రికరణ శుద్ధిగా స్మరిస్తూ భక్తులు కైమోడ్పులర్పిస్తారు. అనంతరం ఇదే ప్రాంగణంలో మరోవైపు కొలువైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. మందిరంలో స్వామివారు ఇరు దేవేరులతో రజతమయ కాంతులతో దేదీప్యమానంగా శోభిస్తుంటారు. సంతానార్థులైన దంపతులు, వివాహం కానివారు గ్రహదోషాల పరిహారార్థం ఈ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించుకుంటారు. ఇదే వరుసలో శ్రీ గౌరీదేవి అమ్మవారు స్థానిక భంగిమలో సువర్ణ శోభలు వెదజల్లుతూ దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని కూడా కనులారా వీక్షిస్తూ కైమోడ్పులర్పిస్తారు భక్తులు. అమ్మా జగదీశ్వరి శివుని ప్రాణేశ్వరి, అమ్మా జగదీశ్వరి శివుని ప్రాణేశ్వరి, శక్తిని ప్రసాదించవమ్మా రాజేశ్వరి, కరుణ చూపవమ్మా సకల శుభంకరి, అమ్మా జగదీశ్వరి శివుని ప్రాణేశ్వరి, అమ్మా జగదీశ్వరి శివుని ప్రాణేశ్వరి. ఈ మందిర సమీపంలోనే పాలరాతి మూర్తిగా త్రిమూర్త్యాత్మక స్వరూపమైన దత్తాత్రేయ స్వామి కొలువుతీరి ఉన్నాడు. ప్రధాన ఆలయానికి ఒకవైపు నవగ్రహ మంటపం నెలకొని ఉంది. శనైశ్చర స్వామికి ఇదే ఆలయంలో ప్రత్యేక మందిరం కూడా నెలకొని ఉంది. ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం ఉన్నవారు శనిశ్చరుని దగ్గర ఉపశమనం పొందడానికి ప్రతి శనివారం శనైశ్చరుణ్ణి ఆరాధిస్తారు. స్వామి విగ్రహం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు. శనివారంతో పాటు శని త్రయోదశి, అమావాస్య కలిసి వచ్చినప్పుడు శనైశ్చరుని ఆరాధనకు భక్తులు విశేషంగా తరలివస్తారు. ఇదే ప్రాంగణంలో అంజనీ పుత్రుడు, సింధూర ప్రియుడు ఆంజనేయ స్వామి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. ఆలయం ఆవరణలో ఉన్న అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేసి తమ కోరికలు నెరవేర్చమని భక్తులు ముడుపులు కడతారు. మురుడేశ్వరం తీర్థేశ్వరముగా కూడా ప్రసిద్ధి చెందింది. మురుడేశ్వరంలో పవిత్ర స్నానాలు చేయటానికి కమండల, బ్రహ్మ, అగ్ని, భీమ అనే పలు తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాల్లో భక్తులు పవిత్ర స్నానాలను ఆచరిస్తే దీర్ఘ వ్యాధులు నశిస్తాయని, కోరికలు నెరవేరుతాయని అంటారు. చతుర్ముఖుడైన బ్రహ్మ మురుడేశ్వర స్వామిని పూజించాడని చెబుతారు. బ్రహ్మదేవుడు ఇక్కడి పరమేశ్వరుడి విగ్రహంపై కమండలంతో అభిషేకించిన జలనిధులే కమండల తీర్థంగా ఆవిష్కృతమయ్యిందంటారు. అలాగే ద్వాపర యుగంలో అరణ్యవాసంలో భాగంగా పాండవులు కొంతకాలం పాటు ఇక్కడ ఉన్నారని ఐతిహ్యం. ధర్మరాజు భీముడిని మురుడేశ్వరుడికి అభిషేకం కోసం గంగాజలం తెమ్మన్నాడట. పరమేశ్వరుణ్ణి ఎంత ధ్యానించినా గంగాజలం లభించలేదు. దీంతో తన తలని నేలకేసి కొట్టుకున్నాడట భీముడు. వెంటనే శివుడు అనుగ్రహించి గంగాతీర్థాన్ని సృష్టించాడు. అప్పటి నుంచి ఈ స్థలాన్ని భీమతీర్థంగా పిలుస్తున్నారు. ఇవే కాక మురుడేశ్వరంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడానికి అనేక తీర్థాలున్నాయి. వాటిలో అగ్నితీర్థం, దేవతీర్థం అత్యంత ముఖ్యమైనవిగా చెబుతారు. ఈ తీర్థాలలో పవిత్ర స్నానాలు ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు మటుమాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. మురుడేశ్వర క్షేత్రంలో ఏడాది పొడవునా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేక పర్వదినాల్లో ఇక్కడ జరిగే పూజాది క్రతువులకు దేశ విదేశాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఆ ఉత్సవాల రోజుల్లో సాక్షాత్తు కైలాసములో ఉన్నామని భక్తులు భావిస్తారు. ఆ ఉత్సవాల విశేషాలను ఇప్పుడు చూద్దాం. భక్తులను, పర్యాటకులను మురుడేశ్వర క్షేత్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్రంలో ఏడాది పొడవునా జరిగే వివిధ వేడుకలు, పర్వదినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మురుడేశ్వర స్వామి సన్నిధిలో జరుపుకునే కొన్ని ప్రధాన పండుగలలో మహాశివరాత్రి ముఖ్యమైనది.
మహాశివరాత్రి నాడు కర్ణాటక నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. అలాగే దేవీ నవరాత్రులు, దీపావళి వేడుకల సమయంలో ఆలయం దీపకాంతులతో శోభిల్లుతుంది. కార్తీక దీపోత్సవంలో భాగంగా ఈ క్షేత్రం దీప తోరణాలతో, దీపకాంతులతో భాసిల్లుతూ ఉంటుంది. శైవ సంప్రదాయానుసారం వచ్చే ప్రత్యేక పర్వాలలో స్వామిని సకలాభరణ శోభితంగా అలంకరిస్తారు. 8 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ క్షేత్రంలో పౌర్ణమి, అమావాస్య రోజుల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బిల్వార్చన, భస్మాభిషేకం, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు, చందనాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలతో పాటు అనేక కైంకర్యాలు స్వామివారికి నిర్వహిస్తారు. ఇదే క్షేత్రంలో నెలకొన్న పలు దేవతామూర్తులకు ప్రత్యేక పర్వదినాలలో విశేష పూజలు జరుపుతారు. నిత్యం వేలాది మంది భక్తులకు నిరతాన్నదానం జరుగుతుంది. ఉత్తర కన్నడ జిల్లాలోని భత్కల్ తాలూకాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మురుడేశ్వర క్షేత్ర దర్శన వేళలతో పాటు ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. బెంగళూరు నుండి మురుడేశ్వరం 490 కిలోమీటర్లు, మంగళూరు నుండి మురుడేశ్వరం 155 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మంగళూరు సమీప విమానాశ్రయం మురుడేశ్వర రైల్వే స్టేషన్ పట్టణం నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో మురుడేశ్వర క్షేత్రం నెలకొని ఉంది. తీర కర్ణాటకలోని అన్ని ప్రధాన నగరాల నుండి మురుడేశ్వరం చేరుకోవడానికి సాధారణ బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. మురుడేశ్వర ఆలయం ఆధ్వర్యంలో భక్తులు బస చేయడానికి సదుపాయాలు లభిస్తాయి. మురుడేశ్వర సమీపంలో భక్తుల ఆర్థిక స్థోమతను బట్టి మధ్యతరహా హోటళ్లు, లగ్జరీ రిసార్ట్స్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఆలయ సందర్శన వేళలు ఉదయం 3 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని సందర్శించడానికి వీలుంటుంది. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా దుస్తుల కోడ్ పాటించాల్సి ఉంటుంది. పురుషులు ధోవతీలు మాత్రమే ధరించాలి. టీషర్ట్స్, జీన్ ప్యాంట్స్లు వేసుకుంటే అనుమతి ఉండదు. మహిళలు చీర లేదా చుడీదార్ మాత్రమే ధరించాలి. పాశ్చాత్య వస్త్రధారణ కలిగిన భక్తులకు ఆలయంలోకి ప్రవేశం ఉండదు. కర్ణాటక రాష్ట్రం పశ్చిమ తీర ప్రాంతంలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన్ని నెలకొన్న మురుడేశ్వర క్షేత్రం ఒక ఆధ్యాత్మిక అద్భుతం. ఇక్కడ అణువణువున శివతత్వం దాగుంది. పవిత్ర తీర్థాలకు, త్రేతాయుగం నాటి ఆధ్యాత్మిక దివ్య శోభకు అద్దం పట్టే మురుడేశ్వర క్షేత్ర దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. ఈ క్షేత్ర దర్శన భాగ్యం అందరికీ కలగాలని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.